ట్రంప్ పైన ఇప్పుడు మెడికల్ ఫీల్డ్, అదే మెడికల్ ఇండస్ట్రీ మొత్తం పగబట్టింది. ఎందుకంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇది ఒక ఫేమస్ రీసెర్చ్ చేసే ఇన్స్టిట్యూట్ ఇన్ ది యుఎస్ఏ. వీళ్ళకి ఎవ్రీ ఇయర్ ఫండింగ్ వస్తూ ఉంటుంది బికాస్ దే డూ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్. ఎన్నో వాటికి క్యూర్స్ అండ్ ఎంతో రెవల్యూషనరీ రీసెర్చెస్ వీళ్ళు తీసుకొని వచ్చారు. కానీ వీళ్ళకి ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ $2.5 బిలియన్ ఫండింగ్ వస్తుంది. కానీ ట్రంప్ ఇప్పుడు ఒక కమ్యూనికేషన్స్ అనే ఒక రీజన్ తోటి దీన్ని ఫ్రీజ్ చేశాడు. ఇందులో వీళ్ళకి ఓన్లీ $1.5 బిలియన్ వచ్చాయి. అంటే $1 బిలియన్ అంటే వన్ అనుకోకండి, ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ వర్త్ అమౌంట్ వీళ్ళకి ఇప్పుడు ఆగిపోయింది. వీళ్ళ రీసెర్చ్ లోనే వీళ్ళు ఇప్పుడు హార్ట్ రిలేటెడ్ కానీ, అల్జైమర్స్ రిలేటెడ్, జీన్ థెరపీ, ఇమ్యూన్ బేస్డ్ క్యాన్సర్స్, సిస్టిక్ ఫిబ్రియాసిస్, ఎన్ని వీటిపైన వీళ్ళు రీసెర్చ్ చేస్తుండగా వీటన్నిటిలో ఎంతో ఇంపాక్ట్ వచ్చి ఇప్పుడు పాజ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక్కటి గుడ్ న్యూస్ ఏంటిది అంటే కనుక, ట్రంప్ యాక్చువల్లీ ఈ హెడ్, ఎన్ఐహెచ్ కి హెడ్ మార్చడానికి హీఈస్ ఇన్ టాక్స్. అది కూడా స్టాన్ఫోర్డ్ కి చెందిన ఒక ప్రొఫెసర్, జై భట్టాచార్య అనే ఒక ప్రొఫెసర్ కోసం ఇది ఇలా పాజ్ చేశారు అని చెప్పి క్లారిటీ ఇస్తున్నారు. అది మ్యాటర్. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కోసం ప్లీజ్ కీప్ వాచింగ్ టీవీ 9 USA.